ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు ఢిల్లీ ట్రిప్ వెళ్తున్నామని. అంటే మన రాజమండ్రి స్టేషన్ లో అయితే ఉన్నాను. నేను చాలా నర్వస్ గా ఉన్నాను. ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ వెళ్తున్నాను, దట్ టు నార్త్ సైడ్. ఇక మాట్లాడితే హైదరాబాద్ అరుణాచలం తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు మనం. ఫస్ట్ టైం నార్త్ ట్రిప్ వెళ్తున్నాను. చాలా భయంగా ఉంది, ఏమవుతుంది ఏంటని. మా అమ్మ తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే టూరిజం బస్సులు ఉంటాయి కదా, దాని ద్వారా వెళ్ళండి, గొడవ ఉండదు అన్నారు. వాళ్ళు తీసుకొస్తారు కదా అన్నారు. అని నాకు మా అక్కకి ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మనం తెలుసుకోవాలి, మనం పడాలి ఏదన్నానని మా ఉద్దేశం. అలా ఓన్ గా నేను, మా అమ్మ, మా అక్క వెళ్తున్నాం. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ దాకా వెళ్తుంది. ట్రైన్ టికెట్స్ అయితే సెకండ్ ఏసీ చేసుకున్నాం. జర్నీ మొత్తం 30 hours ఉంటది. ఫస్ట్ టైం మీద లాంగ్ జర్నీ చేయడం. 27 ఏప్రిల్ మిడ్ నైట్ ఎక్కితే 26 మార్నింగ్ 5 దిగాం న్యూఢిల్లీలో. ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. రైల్వే స్టేషన్ దిగాల బయటకు వచ్చినా లేదా ఫస్ట్ కొండరి పక్కన అయిపోయాను. లేడీ నా దగ్గరికి వచ్చి జాతీయ జెండా పెట్టి ఫౌండేషన్ డబ్బులు ఇమ్మంది. నాకేం అర్థం కాలేదు అదేంట్రా అని. సర్లే జెండా పెట్టింది, గౌరవం జెండా, మరి డబ్బులు ఇవ్వకపోతే జెండా గౌరవం లేదంటారని డబ్బులు ఇచ్చాను. మేము స్టేయింగ్ అయితే హోటల్ స్టార్ ప్లాజాలో ఉన్నాం. ఇది పహర్గంజ్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ దగ్గరే. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కూడా పహర్గంజ్ దగ్గరే, 2-3 kilometers ఉంటుంది అంతే. రూమ్ అయితే చాలా బాగుంది. ఒక రోజుకి 1800 పడుతుంది. మేము 3 days స్టే చేసాం. ఏసీ ఉంది, టీవీ ఉంది. కానీ టీవీ ఇక్కడ కూర్చొని చూస్తాం ఏంటి, మనం తిరగడానికి వచ్చాం. ఢిల్లీలో చాలా టూరిస్ట్ బస్సులు ఉంటాయి మనం తిరగడానికి, అంటే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. మేమైతే ఇండియన్ టూరిజం ఇంక్రెడిబుల్ అని ఒక వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇందులో 2 types ఆఫ్ బస్సులు ఉంటాయి. ఒకటేమో 399, ఇంకోటి 299. మేమైతే 399 బస్సు బుక్ చేసుకున్నాం. బస్సు అయితే సింపుల్ గా నీట్ గా బాగుంది. మన వెబ్సైట్ లో బుక్ చేసుకున్నప్పుడే మనం పికప్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని పికప్ పాయింట్స్ ఉంటాయి, అందులో మనకి ఏ దగ్గర చూసుకున్నా సెలెక్ట్ చేసుకోవడమే. అలానే ఎంతమంది పర్సన్స్ ఏంటన్నది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే పేమెంట్ ఫుల్ చేయొచ్చు కావాలంటే, లేదంటే హాఫ్ ఇప్పుడు చేసి హాఫ్ బస్ ఎక్కిన తర్వాత చేయొచ్చు. మళ్ళీ ఏ ప్లేసెస్ తిప్పుతారు అన్నది వెబ్సైట్ లోనే ఉంటాయి. అలానే కొన్ని బైపాస్ లో దారిలో చూపించుకుంటూ తీసుకెళ్లిపోతారు, కొన్ని చోట్ల ఆపుతారు. అవి డీటెయిల్స్ ఎంతనేమో ఆపుతారు, ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఒక గైడ్ ఉంటారు, ఆయన హిందీలోనే మాట్లాడతారు. నాకేమో హిందీ రాదు, నాకేం అర్థం కాలేదు. మేబీ ఒకవేళ ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడినా కొంచెం అర్థమవుతుందేమో మనకి. ఫస్ట్ అయితే లక్ష్మీనారాయణ బిర్లా టెంపుల్ చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది ఇక్కడైతే వాతావరణం. ఫస్ట్ అయితే ఆ లక్ష్మీనారాయణ దర్శించుకుని మన ప్రయాణం మొదలు పెట్టాం. తర్వాత రాష్ట్రపతి భవన్. ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటది. ఇక్కడ ఉన్నంతసేపు మామూలు హై కాదు, అది అక్కడ ఉంటేనే ఫీల్ అవ్వగలం మనం. నెక్స్ట్ అయితే ఇందిరాగాంధీ మ్యూజియం. ఆవిడ ఇంటినే మ్యూజియం కింద మార్చేశారు. ఇక్కడ ఆవిడ మెమోరియల్స్, మొత్తం ఆవిడ వాడిన వస్తువులు, ఆవిడ లైఫ్ స్టైల్ మొత్తం అన్ని ఉంటాయి. మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇండియా గేటు. ఇది మన అమరులైన సైనికులకి గుర్తుగా కట్టించింది. ఇండియన్ గేట్ వెనకాలే మన సుభాష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఉంటది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఆ తర్వాత మొఘల్స్ కట్టించిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కుతుబ్ మినార్. దీనికైతే ఎంట్రీ ఫీజు ఉంటుంది, ఒక 50 rupees ఉంటుంది. మనకి ఇక్కడ ఈ కాయిన్స్ ఇస్తారు. ఈ కాయిన్స్ ఇంపార్టెంట్. ఇది కనుక పాడేస్తే మనకు ఫైన్ పడుతుంది. మనం లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఈ కాయిన్ ఇంపార్టెంట్. లంచ్ బ్రేక్ అయిన తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్ మార్కెట్ తీసుకెళ్లారు షాపింగ్ కి. చేతితో తయారు చేసినాయి కాబట్టి బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి. జస్ట్ అలా చూసి వచ్చేయడమే. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్ కొనలేము ఇక్కడ. ఆ తర్వాత లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్ అంటే నేను ఏదో ఊహించుకున్నాను. అంటే బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. లోపల ఏమన్నా దేవత ఉంటారా లేకపోతే దేవుడు ఉంటాడా అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ మెడిటేషన్ కోసం, పీస్ కోసం ఇది లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి సైలెంట్గా ఉండమన్నారు అంతే. ఇంకా లాస్ట్ స్టాప్ వచ్చి రెడ్ ఫోర్ట్. ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర ఇక్కడ వెయిట్ చేయరు. మనం దిగేసి మనం చూసుకుని మనం వెళ్ళిపోవడమే. లేదంటే బస్తో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ దింపేస్తారు. మేము రెడ్ ఫోర్ట్ చూద్దామని వచ్చాం కాబట్టి రెడ్ ఫోర్ట్ దగ్గర దిగేసి రెడ్ ఫోర్ట్ చూసుకోవడానికి వచ్చాం. 500 నోట్ల మీద చూడడమే తప్ప ఫస్ట్ టైం రియల్ గా చూడడం రెడ్ ఫోర్ట్ ని. ఈ రోజు అంతా మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా జరిగింది. అంటే ఇన్ డీటెయిల్ గా ప్రతిదీ చెప్పొచ్చు మీకు, కానీ నేను అలా ల్యాగ్ చేయకూడదని ఫాస్ట్ గా తేల్చేస్తున్నాను అంతే. ఫస్ట్ టూర్ అయిపోయిన తర్వాత రోజు మేమేం చూడాలనుకున్నాం, ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయి అవి మేము చూసాం. ఫస్ట్ అయితే హుమాయూన్ టాంబ్. ఇది హుమాయూన్ యొక్క సమాధి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సమాధి ఎట్లా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనుకున్నాను నేను. మొఘల్స్ సృష్టించిన వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఏరియా కూడా చాలా పెద్దదే. ప్రశాంతంగా కూర్చుని ఒక డే అంతా ఇక్కడ గడిపచ్చు. దీనికి కూడా సేమ్ ఎంట్రీ టికెట్ ఉంటది, 40-50 అలా పడుతుంది. దీనికి కూడా సేమ్ కాయిన్. ఆ కాయిన్ ఇస్తారు, కాయిన్ పాడేస్తే కాయిన్ కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత స్వామి నారాయణ టెంపుల్ అయిన అక్షరధామ్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే ఫోన్లు లోపలికి అసలు అలౌ చేయరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. టెంపుల్ అయితే చాలా బాగుంది.
స్వామినారాయణ విగ్రహం ఉంటుంది, అదైతే చాలా బాగుంది. నాకు అంతగా హిస్టరీ తెలీదు, దేవుడు కాబట్టి దర్శనం చేసుకున్నాను. మీరు కనుక హిందూస్ అయితే ఈ టెంపుల్ని అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇండియన్ గేట్కి వెళ్ళాం, అంటే దగ్గరలో ఉందని చూద్దాం, ఇంకా టైం ఉందని సరదాగా వెళ్ళాం. ఇండియన్ గేట్ దగ్గరలో స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. నేనైతే మోమోస్ ట్రై చేశాను, ఫస్ట్ టైం మోమోస్ ఇక్కడే ట్రై చేయడం, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇండియన్ గేట్ దగ్గర నైట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వీలైతే నైట్ టైం వెళ్ళండి, అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ఢిల్లీ వచ్చాం కాబట్టి షాపింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్ అని ఉంటుంది, ఇది చాలా ఫేమస్ మార్కెట్. ఇక్కడ వస్తువులన్నీ చాలా చీప్ గా దొరుకుతాయి, అంటే క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. రావడం తక్కువ వస్తున్నాయి కానీ ఎన్నాళ్ళు వస్తాయి చూడాలి. మరి మార్కెట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా నేనైతే ఢిల్లీలో ఫుడ్ కి అయితే ఎక్కడ ఇబ్బంది ఏం పడలేదు, అంటే కొన్ని కొత్తగా ఉన్నాయి, కొన్ని టేస్ట్ చేసాం, కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. మామూలుగా మా హోటల్ దగ్గర స్ట్రీట్ ఉంది, ఈ స్ట్రీట్ లాంటిది, అక్కడే దోశ అవన్నీ దొరుకుతున్నాయి, అవి టేస్ట్ చేశాను, పర్లేదు బాగానే ఉన్నాయి. మరి మన ఆంధ్రాలో దొరికినట్టు దొరకాలంటే కష్టం, కానీ చోలే భటూరి ట్రై చేశాను. పూరి ఇచ్చి చోలే భటూరి అన్నారు, నాకు అదే కొంచెం డిఫరెంట్గా ఉంది. పూరి ఇచ్చి కోరిచ్చారు అంతే, దాన్ని చోలే భటూరి అన్నారు. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కొంచెం పూరి లాగే ఉంది. ఢిల్లీలో ఎక్కడైతే ఫుడ్ కోసం ఇబ్బంది ఏం పడలేదు, అంటే ఒక భయం ఉంటుంది ఢిల్లీలో మన ఫుడ్ దొరకదు అని కట్టాను, అలా ఏం లేదు. ఇంకా బిర్యానీ వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిదని నా ఉద్దేశం. మా హోటల్లో కూడా ఫుడ్ ఉంటే అక్కడ బిర్యానీ తీసుకున్నాను, నాకైతే బిర్యానీ యావరేజ్గా అనిపించింది. ఫుడ్లో మన ఆంధ్ర తెలంగాణ కొట్టిదే లేదనుకోండి, ఎలా ఉందంటే పర్లేదు, అంటే కొంచెం ఒక డిఫరెంట్ మసాలా టైప్లో ఉంది, అంతగా ఏం ఎక్కలేదు, యావరేజ్. ఏదో తినాలి కాబట్టి తీసుకున్నాను కాబట్టి తిన్నాను అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక భయంతో వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక భయం పోయింది. అంటే హిందీ వస్తే కొంచెం బెటరే, మా అక్కకే కొంచెం వచ్చి కాబట్టి పర్లేదు, మా అక్కే మాట్లాడి మా అక్క మేనేజ్ చేసింది, జస్ట్ మన లగేజ్లు మోయడం అది అంతే. ఢిల్లీలో 3 days అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా జమ్మా మసీదు కొన్ని ఉన్నాయి చూడాల్సినవి, కానీ ఇంకా చూడలేదు, టైం కుదరక. ఢిల్లీ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ప్రజెంట్ అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాం, ఆగ్రాకి వెళ్ళడానికి ట్రైన్ కోసం. ఢిల్లీ దాకా వచ్చి ఆగ్రా చూడకపోతే ఎలా చెప్పండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తుంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే కోరుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వెళ్తుంటే ఢిల్లీ. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఆగ్రా వీడియోతో కలుద్దాం. ఇంతసేపు నా సోదరుని భరించారంటే మీరు గ్రేట్ అనే చెప్పాలి, థ్యాంక్ యూ. అంటే ఇంత లాంగ్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం, ఒకవేళ తప్పులైనా చేస్తుంటే మన్నించండి. నెక్స్ట్ వీడియోతో ఇంకా బాగా చేద్దాం. నెక్స్ట్ ఆగ్రా వ్లాగ్ కానీ ఇంకా ఉన్నాయి, అవన్నీ ఇంకా బాగా చేద్దాం. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇచ్చేయండి కింద కామెంట్ సెక్షన్లో.